ఇవాళ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం తరఫున ఇక్కడ 32వ వార్డులో పర్యటించడం జరుగుతుంది. ఎక్కడ చూసినా కానీ అన్ని వార్డుల్లాగాను అన్ని గ్రామాల్లాగాను ఇక్కడ కూడా ఎన్నో సమస్యలు, అసలు తట్టుకోలేని సమస్యలు ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ డ్రైనేజ్ వ్యవస్థ అయితే దారుణమైన పరిస్థితిలో ఉంది. చాలా రోడ్లు ఇంకా ఆగిపోయి ఉన్నాయి. ఇంకా ఎప్పుడో వేసిన రోడ్లు తెలుగుదేశం ప్రభుత్వంలో మొత్తం నియోజకవర్గం మొత్తం తిరిగినా కానీ ఏ రోడ్డు వేసినా కానీ తెలుగుదేశం ప్రభుత్వం వేసింది అనేది, ప్రభుత్వంలో వేసింది అనేది ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. అప్పటి నుంచి వేసింది లేదు. అలాగే మంచినీళ్ళకైతే చెప్పలేని కష్టాలు జనాలకి. మంచినీళ్ళు అయితే కనుక దారుణంగా ఉన్నాయి. నిన్నే చూసాం తమిరిసి గ్రామంలో కూడా ఆకుపచ్చటి నీళ్ళతోటి వాళ్ళు రోజువారీ కార్యక్రమాలన్నీ చేయాల్సి వస్తుందని విని చాలా బాధగా ఉంది. అసలు వీళ్ళు ఏమనుకుంటున్నాడు, వీళ్ళంతా అసలు ఏమనుకుంటున్నారు అనేది అర్థం కాదు నాకు. అంటే గవర్నమెంట్ వ్యవస్థలు అయిపోయినాయి, ఇవన్నీ హక్కులుగా ఉన్నాయి. ప్రతి పౌరుడికి శుభ్రమైన మంచినీరు ఇవ్వాలి, సరైన రహదారులు ఉండాలి అనేది ప్రతి ఒక్కరికి హక్కులు. పరిసరాల శుభ్రత కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా గవర్నమెంట్కే ఉంది. అన్నీ దారుణంగా నరకం చూపిస్తున్నారు మీరు. అదేమంటే పథకాలు ఇస్తున్నాం మీకేం అవసరం లేదన్నట్టు. పథకాలు మీకంటే చంద్రబాబు గారు అద్భుతమైన పథకాలు అప్పుడు ఇచ్చారు, ఇప్పుడు ఇంకా ఇంకా గొప్పగా పథకాలు తీసుకొస్తున్నారు. అయినా కానీ అభివృద్ధి జరిగింది. అప్పుడు ఒకసారి గుర్తుపెట్టుకోండి, మనకి మిస్ అయిన మీరు కొత్తగా తీసుకొచ్చిన పథకం అంటూ ఏం లేదు. అన్నీ అప్పుడు చేసాయి. ఇక వాలంటీర్ వ్యవస్థ గురించి మేమేదో మాట్లాడుతున్నాం అని చెప్పి పనికిమాల ప్రచారాలు చేస్తున్నారు. చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పారు, వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం, వాళ్ళ జీతాలు రెట్టింపు చేస్తాం. అదే కాకుండా వాళ్ళకి సరైన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు భవిష్యత్తులో పెరగటానికి ఆస్కారం ఇస్తామని చెప్పారు. అది గొప్ప విషయం. మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బీటెక్లు చేసిన వాళ్ళు వాలంటీర్లు చేస్తున్నారు, ఎంటెక్లు చేసిన వాళ్ళు వాలంటీర్లు చేస్తున్నారు. వాళ్ళు పెరగటానికి 20,000 30,000 ఎలా సంపాదించుకోవాలనేది వీళ్ళందరికీ వాగ్దానం చేస్తున్నాం. మీకు అందరికీ ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం చూపించలేని దాకా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మిమ్మల్ని పని చేయించే పూచి మాది, అందరం బాగుపడేటట్టుగా వెళ్ళాలనేది దీంట్లో చూస్తూ ఉన్నాం. అసలు ఇంత దారుణమైన వ్యవస్థలు ఉండి ప్రజలు రేపు ఎప్పుడో అప్పుడు వస్తారు. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు, ఈ సమస్యల మీద మేము గట్టిగా నిలదీస్తాము, ఎందుకు చేయలేదు అనేది. ఎందుకంటే ఇది ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయటం, అన్ని అబద్ధాలు చెప్పి. ఒక ఎమ్మెల్యే చేయాల్సిన పనులేంటి, దానికి అసలు ఎమ్మెల్యేగా ఎందుకున్నాము అనేది తెలుసుకోవాలి మనిషి. అదొక బాధ్యతాయుతమైన పదవి. ప్రజలకు ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాలి. ప్రజల కళ్ళలో కన్నీళ్ళు ఉన్నాయి. ఇంత దారుణమైన వ్యవస్థను నువ్వు తయారు చేసి నువ్వు ఇంకా బాగు చేశానని అబద్ధపు బతుకుతున్నావు. పొద్దున్న వేసిన కాడి నుంచి ఏది చెప్పినా అబద్ధమే. ఎంత అన్నాళ్ళు ఇంకా అబద్ధాలు చెబుతావు. అసలు గుడివాడలో జనాలు నమ్మకూడని వ్యక్తి ఏదైనా ఉన్నారంటే మొట్టమొదటికి వచ్చేది కొడాలని. చెప్పిన ఏ ఒకటి చేయడు. జనాలకి ఏమైనా ప్రాబ్లం చెప్పుకోవడానికి ఒక ప్లేస్ లేదు. ఆఫీస్కి వెళ్తే క్యాంప్ ఆఫీస్ అంట, క్యాంప్ ఆఫీస్కి వెళ్తే ఏం చేయాలో తెలియదు. షర్టాగేసి అంట, షర్టాగేసుకి వెళ్తే ఎవడున్నాడో తెలియదు. క్యాంప్ ఆఫీస్లో జనాలను ఎక్కిరెత్తున జయంగా పెట్టుకున్నారు. నువ్వు అసలు కనపడవు. ఈ 5 ఏళ్లలో నువ్వు ఎవరికి ఎప్పుడు ఎన్నిసార్లు కనపడ్డావు అనొచ్చు. జగన్మోహన్ రెడ్డి ఏమో ఎమ్మెల్యేలు కనపడ్డావు, ఇక్కడ ఎమ్మెల్యేనేమో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికే కనపడ్డావు. ఇలాంటి పరిమాణ ప్రజా వ్యవస్థ నడుస్తూ ఉంది ఇక్కడ. దీన్ని మాత్రం తొలగించుకుంటామని చెప్పి ప్రజలందరూ చెబుతున్నారు. నేను నా ప్రయత్నం కింద జనాలకి ఏం చేయగలను అంతవరకే చెప్తాను. మిగతాది వాళ్ళే డెసిషన్ తీసుకుంటారు. అది త్వరలో తెలుసుద్ది ఏంటనేది.